హాయ్ అండి. మనం విజయవాడ స్టైల్‌లో ఇవాళ పచ్చి రొయ్యల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే టైగర్ రొయ్యలు తీసుకున్నానండి. చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో రొయ్యలు. అది తల మీద మొత్తం తీసేయకూడదండి. రొయ్యలు చేసుకునే విధానం అయితే ఉంటది. చూడండి. నేనైతే చిన్న ముక్కలు కోసుకున్నానండి. మీరు వీడియోలో చూపించినట్టు చిన్న ముక్కలు కోసుకోండి. నేనైతే సన్నగా చిన్న ముక్కలు కోసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. నేను మరి 3 ఉల్లిపాయలు, 3 మీడియం సైజు టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చి రొయ్యలు వేసుకోండి. ముక్కలు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపి 5 మినిట్స్ మూత పెట్టండి. చూడండి, మూత తీసి చూస్తే 5 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఎట్లా బయటకు వస్తుంది చూడండి ఒకసారి. ఆ నీరు మొత్తం ఇనికిపోవాలండి. ఇనికిపోయేంత వరకు కూడా మనం రొయ్యలని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా దాంట్లో వేసుకుందాం. చూడండి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో అవి మొత్తం కూడా ఇనికిపోయాలండి. మనకి ఆయిల్ పైకి తేలడం కనిపిస్తుంది చూసారా, అట్లా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. చూడండి, దాంట్లో ఎక్కడైనా వాటర్ కనిపిస్తున్నాయా మీకు? వాటర్ ఎక్కడా లేదండి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ మసాలా వేద్దామండి. నేను ముందుగా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ వేస్తున్నాను. ముక్కలు మొత్తం మగ్గిపోయినాయండి. చూడండి, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకు పట్టేటట్టు అంతా కలుపుకోవాలి. చూడండి, మనం ఆనియన్ పేస్ట్ వేయగానే మళ్ళీ వాటర్ ఎలా వస్తుందో, రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో చూడండి, మనం వేసిన మసాలాకి ఎంత గ్రేవీగా వస్తుందో, బాగా గ్రేవీ వస్తుందండి. చూడండి, బాగా అది పైకి ఆనియన్ వాటర్ అంతా సపరేట్ అవ్వడం మీకు కనిపిస్తుంది. ఆయిల్ పైకి వస్తుంది. బాగా మగ్గిపోవాలండి టమాటా పేస్ట్ అంతా. ఎక్కడ పచ్చి వాసన రాకూడదు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గాలండి. మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అది 2 మినిట్స్ మగ్గాలండి. చూడండి, బాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా అది మగ్గాలండి. ఆయిల్ సపరేట్ అయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కూరలో నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడా స్పైసీనెస్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కొంచెం సాల్ట్ కూడా చూసుకోండి. కారం వేసిన తర్వాత మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మీరు సాల్ట్ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూడండి, ఎక్కడ కూడా అడుగు అంటనివ్వకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకొని అడుగు అంటనివ్వకుండా చూసుకొని కలుపుకుంటూ ఆయిల్ పైకి వస్తుంది. 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. చూడండి, గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. చూడండి, ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. వీడియో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను పొడి మసాలా వేసుకుంటున్నానండి. మీకు కనుక పొడి మసాలా లింక్ కావాలి, పొడి మసాలా వేసుకోండి. మీకు ఆ పొడి మసాలా వీడియో కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి.
నేను అప్లోడ్ చేస్తాను. చూడండి చక్కగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని అయిపోయిందండి కూర. చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్గా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. చూడండి కూర అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. ఎంతో గుమగుమలాడుతున్న పచ్చి రొయ్యల కూర